ఒంగోలు మున్సిపల్ కార్యాలయం నందు నగర కార్పొరేటర్లు మరియు కాంట్రాక్టర్స్తో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, కమిషనర్ శ్రీ కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. లేట్ అయింది. నగరపాలక సంస్థ పరిధిలో కాంట్రాక్టర్లు మరియు కార్పొరేట్ అభివృద్ధికి సంబంధించినటువంటి స్వాగతం తెలియజేస్తున్న కార్పొరేటర్లకు, డిప్యూటీ మేయర్లకు, అట్లాగే స్వాగతం. సో మొదట ఎంఈ గారు సబ్జెక్ట్ సంబంధించినటువంటి మేయర్ గారికి, కార్పొరేటర్లకు, కాంట్రాక్టర్లకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దగ్గర మన ఈ 14 నెలలో 415 వర్కులు పూర్తించాము. 415 వర్కుల్లో 99 వర్కులు జరుగుతూ ఉన్నాయి. 172 వర్కులు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా 144 వర్కులు అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. మనం ఇదివరకు కూడా మేము 14, 19లో కూడా కాంట్రాక్టర్స్ అందరినీ కూడా నేను అప్పుడు చెప్పాను పార్టీలో కాకుండా అందరూ కూడా కాంట్రాక్టర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా యూనిటీగా మనం పని చేసుకోవాలి, గవర్నమెంట్ కావాలి. దానికోసం అని చెప్పేసి పోయినసార్లు కూడా అన్నిసార్లు మీటింగ్ పెట్టాము. ఇప్పుడు కూడా మనకి 70 మంది కాంట్రాక్టర్లు ఉంటే 70 మందిని కూడా మనం రోజు ఇంటిమేట్ చేసాం. అక్కడ మీకు ప్రాబ్లం ఏంటి అనేది, మీ బిల్లుస్ రావట్లేదు లేదా, అసలు దేనివల్ల మనం స్లో అవుతున్నాం, ఇంకా ఫైనాన్స్దే కాకుండా ఇంకా వెదర్ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు, ఒకసారి మీరు కానీ ఎవరన్నా వెదర్లను లీవ్ చేస్తే దాని ప్రకారంగా మనం ఏం చేయాలో చూద్దాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 45 కోట్ల వరకు మనకి పెండింగ్ కాంట్రాక్ట్స్ బిల్స్ రావాల్సిన అవసరాలు ఉన్నాయి. మనకి ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఒక 50 కోట్లు రావాల్సి ఉన్నాయి. అవి కాకుండా ఇంకా కొత్త వర్క్స్ వచ్చే వస్తుంది, ఒక 50 కోట్లు శాంక్షన్ అయింది. అదేవిధంగా రేపు మళ్ళా వచ్చే లోపల మనం అందులో చూస్తున్నాం, అయ్యో 35-40 కోట్లు వస్తుంది. డబ్బులు మేము నిన్న కూడా విజయవాడ పోయాం, నిన్న కూడా మాట్లాడాం. ఇంకా కూడా అదనంగా మన ఫండ్స్ వచ్చేదానికి దీన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ సరే. ఇప్పుడు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఇబ్బందులు ఉండొచ్చు, ప్రభుత్వంలో మనకు రావాల్సిన అడ్జస్ట్ కాక ఇంకా వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ఒక్కొక్కటి వస్తాయి. ఈలోపు మనం ఎందుకు స్లో అవుతున్నాం? ఒక్కొక్క 16-17%, 20% లెస్ చేసిన తర్వాత అది వర్క్ చేయలేదు, ఇబ్బందులు వస్తాయి. మేము ముందు నుంచి కూడా చెప్పాము, వర్క్ చూసుకొని జాగ్రత్తగా కాంపిటీషన్ లేకుండా
ప్రెస్ చేసుకున్నారంటే మీకు ఒక అది క్వాలిటీగా వర్క్ చేయడం అవకాశాలు ఉంటాయి, క్వాలిటీగా వర్క్ కూడా చేస్తారు. మీరు లెస్ 10% వేస్తే మీరు క్వాలిటీగా యాడ్ చేస్తారు, మీకేం మిగలదు. అవి కూడా పోయినసారి కూడా చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు మనకు వర్క్స్ వేసిన తర్వాత మాకు డిలే అయితే అది కుదిరేది కాదు. లేదు మీకు ముందు పేమెంట్ రాలేదు, మా వల్ల కాదు అనుకున్నప్పుడు అది గంటలకే రాదు. దాన్ని ఎట్లా చేయాలనేది ఆల్టర్నేట్ కూడా మనం ఎలా చూడాలో ఎలా చేయాలో చేస్తాం. మీరేమో గంటలకే వేస్తున్నారు, మళ్ళీ అది చేసేటప్పటికేమో పాత బిల్స్ రాలేదు, ఆ డబ్బులు మాకు 30 లక్షలు రావాలి, అవి వస్తే ఇది మొదలు పెడతాము. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ కాదు. అవి పాత బిల్స్ రాకుండా ఇక్కడ ఎందుకు వేశారు? అవి వచ్చిన తర్వాతే మళ్ళీ వేయచ్చు కదా. ఇదేమన్నా ఈ రోజుతో ఆగిపోయేదా? కంటిన్యూగా మనకి టెండర్లు చూస్తూనే ఉంటారు, కంటిన్యూస్గా ఫండ్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూగా మన వర్క్ జరిగేది. మన కార్పొరేషన్ లాగా 75 కోట్లు మనకు ఆదాయం వస్తుంది. ట్యాక్స్ కలెక్షన్స్ అయితే ఏదైతే మన నిరంతరం ఏవో పనులు జరుగుతూ ఉండేది, పనులతో పోయేది. కాబట్టి మీరు వర్క్లు వేసేసిన తర్వాత మనం స్లో చేసుకొని ఆ ముందు దొరికితేనే చేస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడటం. మన పొద్దుగూరులో డివిజన్స్లోకి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు ఆ డ్రైన్లకేమో చాలామంది ఈట్లేదు కావాలని చెప్పేసి, రోడ్లకి అయితేనే వేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ముందు మీరు ఒక 5-6 కాంట్రాక్టర్స్ అసలు వేరే మీకు జనరల్ ప్రాబ్లం ఏంటనేది చెప్పండి. దాని ప్రకారంగా దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకున్నామో అది కూడా చూద్దాం. మాట్లాడాలి, కాంట్రాక్టర్ మాట్లాడాలి. అలాగే పెండింగ్ పెట్టాం సార్. ముందు అప్లోడ్ అవుతా ఉంటే బిల్స్ మేము కూడా స్మూత్గా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ పెట్టిన బిల్స్ అక్కడే ఏ టేబుల్ మీద పెట్టినా అక్కడే ఉంది. రమేష్ బాబు సార్. నేను దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 1 కోటి రూపాయలు వర్క్ చేస్తున్నాను. రమేష్ బాబు 24 వర్క్లు వేశారు సార్. 24 వర్కుల్లో 2,60,00,000 టెండర్లు అయ్యాయి. 2 వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, 11 వర్కులు స్టార్ట్ చేయాలి. 4 వర్కులు ఉన్నాయి జరుగుతూ ఉంది. అగ్రిమెంట్ స్టేజ్లో 11 వర్కులు ఉన్నాయి. ఇప్పుడు 2 వర్కులే కంప్లీట్ చేసాం, మిగతా 11 ఎందుకు చేయలేకపోయావు సార్? వర్క్ మళ్ళీ ఇంకా వర్క్ ఆర్డర్ కూడా కొన్ని ఇవ్వలేదు, కొన్ని చేస్తా ఉన్నాను. ఎందుకు ఇవ్వట్లేదు నీకు వర్క్ ఆర్డర్? అంటే ఫోన్ చేస్తే నువ్వు రావట్లేదా? లేకపోతే వర్క్ ఆర్డర్ అయితే ఎవరు వర్క్ ఆర్డర్ ఇచ్చేది? ఇవన్నీ ఇప్పుడు వర్క్ ఆర్డర్ ఇచ్చి మనం అగ్రిమెంట్ అనేది కాకపోతే 12 వర్క్స్ అగ్రిమెంట్ కాలేదు సార్. అంటే ముందుగానే మనం వర్క్ ఆర్డర్ ఇస్తాం సార్, అదే చూపించాం. మేము వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు అగ్రిమెంట్ 11 కావాలి, వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అగ్రిమెంట్ కావాలి సార్. అంటే వితిన్ 3 days. కాదమ్మా, ఇప్పుడు 2,60,00,000 వర్క్ చేసావు, నీకు 2 వర్కులు కంప్లీట్ చేసావు, 14,60,000 వచ్చింది. నాకు దాదాపు 3 crores పెండింగ్ ఉంది పాత బిల్స్. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక క్రోర్ చేశాను. 4 కోట్ల రూపాయలు నాకు ఉన్నాయి. ఇది కాకుండా పక్కన సార్ మీరు చెప్పేది అంత ముందుగా అవును సార్. కూడా ఇవ్వాలి కదా, ఇది వర్క్ చేసిన కూడా ఇవ్వాలని ఇవ్వకుండా అదే సార్. అది డేటా రాలేదు లేదా? అది తీయలేదు సార్. లాస్ట్ 1 year నా పాత కూడా వర్క్ చేశారు కదా, చేయకపోతే బిల్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది కొంత త్వరగా చేయగలిగితే కూడా 4 కోట్లు కావాలి. అవును సార్. చెప్పండి. బిల్స్ అవి ఫేజ్ 2 వచ్చిన తర్వాత ఏఎస్ టీఎస్ వర్కం ఇబ్బందిగా తయారైంది. అది మాకు కొంత ప్రశాంతత రావాలంటే బిల్ అప్లోడ్ అయిపోతే మేము వర్క్ స్పీడ్గా చేసుకుంటాం సార్. ఈ బిల్స్ ఎక్కడ ఉండేసరికి మేము కూడా ఈ వాటి మీద దృష్టి పెట్టలేకపోతాం. వర్క్ అయిపోయినట్టు సార్ మనం వర్క్స్ ఏంటంటే సార్ ఇంతకుముందు ఏంటంటే మనం ఎంబుక్లో రికార్డింగ్ లేదు సార్. ఇప్పుడు ఏంటంటే సార్ అంత ఆన్లైన్ పేమెంట్ అయింది సార్. అయిన తర్వాత మనం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే కౌన్సిల్ సిఆర్ఐ ఒకసారి చేయాల్సి వస్తుంది, మళ్ళీ టెక్నికల్ శాంక్షన్ మళ్ళీ ఇంకొకసారి చేయాలి, అగ్రిమెంట్, తర్వాత డిజిటల్ ఎంబుక్, తర్వాత నెక్స్ట్ కమిషనర్కి అట్లా వెళ్తూ ఉంటుంది సార్. వీటిలో ఏంటంటే సార్ కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి సార్. ఢిల్లీ కోర్టులు అనేది మనకి 3 months బ్యాక్ వచ్చింది సార్. మనం చేస్తూనే ఉన్నాం. మొన్న ఈ మధ్య ఏంటంటే సార్ మనకు ఇంకోటి ఏంటంటే మన డిఎల్ కూడా ఇప్పుడు ఏఐ దగ్గర నుంచి వస్తుంది సార్. స్టార్టింగ్ ఏఐ సార్. ఏ దగ్గర నుంచి
చూసేటప్పుడు ఏం లేదన్నప్పుడు అని వేరే వాళ్ళన్నా పెట్టండి. వాళ్ళు డౌట్ లాగా పెట్టండి, ఇంట్లో పెట్టండి. వాళ్ళు వర్క్ అయిపోగానే అప్లోడ్ అయిందంటే వాళ్ళకి కార్పొరేషన్ ఆఫీస్ రాదు. వాళ్ళు అవసరమైతే అట్లా 10 రూపాయలు చూసుకోవడైనా 10 మొదలు పెడతాను. దానివల్ల పురుగులు వచ్చి మీ దగ్గర తిరుగుతా అది అప్డేట్ చేస్తాడా ఇది చేస్తాడా అనే దగ్గరికి వచ్చేటప్పటికి టైం బాగా అని సపరేట్గా పట్టండి. కోసం ఆర్డర్ వ్యవస్థ ఆల్టర్నేట్ ఎవరైనా క్యాష్ చేసి క్యాష్ పెట్టేసి అప్డేట్ చేయించుకోండి. అప్లై చేశాను సార్. టీ లేకపోతే జేబీతో చక్కెర పెట్టేసి అక్కడ చేస్తాం సార్. మన దగ్గర ఉన్న మీ దగ్గర లోపాలు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థికంగా వర్క్ చేయటం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ చేయాలి కాంట్రాక్టర్లు. ప్రతి ఫైల్ కి ప్రతి కంప్యూటర్ ఆపరేటర్ నుంచి బిల్లు అప్లోడ్ అయ్యి టోకెన్ పడేదాకా అక్కడ వర్క్ 2-3 నెలలు 2-3 నెలలు తిరగాల్సి వస్తుంది సార్. అవును, వాచ్మెన్ ఉద్యోగం సార్. అర్థంగా ఏదో విధంగా ఇబ్బంది పడి వర్క్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంట్లో ఉండవు ఎందుకు బతిమలాడి గంటలు చెప్పి జీవనోపాధికి ఒప్పుకున్నాం సార్. అదే చెప్పేది నువ్వు ఏమని బతిమలాడలేదు, అందుకే వేయలేదు, అందుకే బ్రేక్ లేదు. బతిమలాడి ఎవరు వేయరమ్మా, చేసేవాళ్ళు ఎవరున్నారు, వర్క్ పెట్రోల్కి వెళ్తారు చేస్తారు. అభివృద్ధి ఎందుకు ముందుకు పోవట్లేదు అనేది నాకు డిస్కషన్ జరిగింది కదా. చెప్పు నాకోసం కదన్నా, ఇంట్రెస్ట్ చూపించడానికి కారణాలు చెప్తున్నాను అమ్మా. కారణాలు చెప్తుంది మొన్నే కదా పేమెంట్ ఇచ్చి ఎంత జాగ్రత్త 14-19లో లక్షలు రావాలన్నా. అయితే చిన్న ఒక మాట అన్నా, 14-19లో డిపాజిట్ పోయాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 లక్షలు డిపాజిట్లు తీసుకున్నా. అయితే వర్కులు చేసే విషయంలో కనీసం ఒక కాంట్రాక్టర్ కి నమ్మకం లేకుండా పోతుంది. ప్రతిదీ ఒకసారి మనం 2 రోజులు తిరుగుతాం, 3 రోజులు చేస్తాను ఈ స్కీట్ ఎందుకు అని చెప్పి మనం గమ్ముంటాం. ఇంకా ఆ ఫైల్ అక్కడ ఆగిపోతుంది. మళ్ళీ 2 రోజులు ఆగిన తర్వాత ఏంది ఏం సార్ మాకు చాలా బిజీగా ఉన్నాయి అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 5 ఆఫీసర్స్ రెస్పాన్స్ బాగానే ఉంది, ఎంఈ కానీ కమిషనర్ గారు కానీ. ఇది ఆ కింద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా రెస్పాన్స్ బాధ్యత లేదు. మే 22వ తారీఖు నాది నిధి పోర్టులో ప్రస్తుతం నాదే ట్రైల్ పోయింది. ఏఈ గారిని చెప్పారు, నేను ఫాలోఅప్ చేసేసి 30,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఒక టోకెన్ కొట్టించారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి మళ్ళీ బిల్లు అనేది ఎంటర్ కాల, క్లియర్ అయ్యి 1 రోజులు అవుతుంది. ఒక సిస్టమ్ తయారయ్యి ఆ సిస్టమ్ ప్రకారం మళ్ళీ ఎందుకు పోవాలంటే పోవట్లా. ఈ ఎవరిని అడగాలి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఇసుకించుకుంటున్నారు. డబ్బులు కాదు కదా ఇచ్చేది, డబ్బులు కమిషనర్ గారు కాదు, లేకపోతే మేయర్ కాదు, లేకపోతే ఎంఈ గారు ఇచ్చేది. టోకెన్ వెళ్తే కాంట్రాక్టర్ మన డబ్బులు ఉన్నాయి కానీ ఒక భరోసాగా ఉంటాడు, మళ్ళీ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ టోకెన్ పోవడానికి ఈ కింద ఎంప్లాయీస్ 1/n మాతో పని లేకుండా వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేస్తే కాంట్రాక్టర్ కి ధైర్యం ఉంటుంది. ఏదో ఇప్పుడు క్లియర్ అయింది కూడా ఫాస్ట్ చేస్తారు. మన దగ్గర 3 నెలల పాటు స్టేట్ వైడ్ ఇదే ఇష్యూ ఉంది. మనకన్నా మార్కాపూర్ బిల్లు 60 టోకెన్ నెంబర్లు పడ్డాయి నేను పిఓ ఆఫీస్ లో. ఆ తర్వాత నాదొక్కటే బిల్ పడింది. దానికి నేను మళ్ళీ అదనంగా 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి నిధి పోర్టల్ కాంట్రాక్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళ బిల్లు ఒక 2 crores వరకు రావాలి. ఆయన అకస్మాత్తుగా గత డిసెంబర్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ వైఫ్ ఈ 7 months నుంచి మన ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది, బిల్లు రావట్లేదని బాధపడుతున్నారు. వాళ్ళ అమ్మాయి మెడిసిన్ చదువుకోవాలండి. ఆయన పేరు బ్లాక్ సుబ్బారావు అని. కొంచెం బిల్లులు త్వరగా వచ్చేసి వచ్చింది కలిసింది తప్పకుండా అక్కడ చేద్దాం చెప్తాను.
లైట్ ఇది కాదు లక్ష్మీనారాయణ గారు మీకు 23 వర్క్స్లో రోడ్డు ప్రోగ్రెస్ ఉంది. 8 వర్క్స్ అంటే ఆల్రెడీ 13 + 8 21 వర్క్స్కి వర్క్ ఆర్డర్ ఇచ్చాము. దాంట్లో 8 వర్క్స్ స్టార్ట్ చేయడానికి టైం 13 వర్క్స్కి ఏదైనా సార్ కొన్ని క్యాన్సిల్ మొత్తం 29 వరకు 29లో 7 వరకు స్టార్ట్ చేశారు. 15 ఇంకా స్టార్ట్ చేయాలి. గాంధీ పార్క్ ఒకటి స్టార్ట్ చేశారు సార్. పిల్లల వస్తుంది దగ్గర పెట్టాం చేస్తారా అంటే 2,21,00,000 పాత్రలు కూడా ఉందా? ఇప్పుడు చేసిందంటే నీ వస్తే 2,21,00,000 29 లక్షలు మొత్తం రాలేదు సార్. చేసిన వర్క్ మొత్తం కంప్లీట్ రాలేదు సార్. సార్ అదే సార్ అంటే కంప్లీట్ చేయకపోతే మొత్తం 2,20,00,000 అవుతుంది. అవును సార్. ఇంకా ఉంది అంటారు. లేదు సార్ మొత్తం వచ్చేసి మీరంటే ఎప్పుడు వర్క్స్ మీరు చెప్పి కంప్లీట్ అయిపోయింది. చేశాడు రికార్డింగ్ కానీ 60 లక్షలు రికార్డు అయిపోయాం. రికార్డ్ అయితే యాడ్ అవ్వాలి. రికార్డ్ అయితే వస్తుంది కదా. 60 లక్షలు వర్క్ కూడా కంప్లీట్ అయ్యి రికార్డింగ్ కాకుండా సార్ రికార్డ్ కూడా అయింది సార్. రికార్డ్ కానీ రికార్డ్ అయితేనే వచ్చింది సార్. రికార్డ్ కానీ ఎంత రికార్డ్ అవ్వాలి ఓవరాల్గా ఎన్ని వర్క్ చేశారు? తర్వాత సార్ 10 మంది నుంచి ఎందుకు స్టార్ట్ చేయలేదు? మీకే పాత మీద రాకుండా కాకపోతే మీకు నుంచి రావాల్సిన అవసరం లేదు. టెండర్ వచ్చింది నెల అయినా ఎందుకు స్టార్ట్ చేయలేదు? వీళ్ళందరూ వచ్చారా? మన శ్రీనివాస సత్యనారాయణ రెడ్డి చోటు చాలా రోజులు వాళ్ళు మనకు ఆల్రెడీ టాయిలెట్స్ ఉన్నాయి సార్. ముందు అవి పాత అయితే మళ్ళీ బయో టాయిలెట్స్కి ప్రపోజల్ పెట్టాం సార్. ఆ రోజు మీరు వచ్చి ఓపెన్ చేసిన రోజు 2 పెట్టమన్నారు సార్. వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు మళ్ళీ లోపల అంటున్నారు సార్. వీళ్ళు మళ్ళా ఏఎంసీ వాళ్ళు లోపల ఇంకో టెండర్ పిలిచి మా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ సార్. లోపల ఇన్సైడ్ ఒక ఆఫీస్ రూము 2 టాయిలెట్స్ లోపల అంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్కి అది ఆపించారు సార్. ఎంపీ గారు కమిషనర్ గారు ఆపించారు సార్. వాళ్ళు లోపల పక్కా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్. టాయిలెట్స్ కానీ అవన్నీ కూడా అవి మళ్ళీ డిస్టర్బెన్స్ అది ఈ షాప్స్ కూడా వర్క్ అయితే ఆపించారు కమిషనర్ గారు. మళ్ళీ ఒకసారి ఏవో గారి నుంచి సార్ అవును 36 షాప్స్ ఉన్నాయి సార్. ఏఎంసీ వాళ్ళు కొంచెం ఆఫర్ చెరువుది కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయిపోయింది సార్. వాళ్ళది కొంచెం స్లో వస్తుంది సార్. కొంచెం తొందరగా అయిపోయింది. ఈ సైడ్ కూడా గోడ కదా
ఇటుకల వాళ్ళకి డబ్బులు ఇదే వస్తుంది. ఎక్కడంటే ఇక్కడ అరిబాబు ఉన్నాడు, ఇక్కడ కాకుండా అరిబాబు ఉన్నాడు. సిమెంట్ కొట్టడంతో మాట్లాడుకున్నా కూడా సిమెంట్ ఇస్తారు, స్టీల్ ఇస్తారు. బిల్లు వచ్చిన తర్వాత వేయచ్చు. మనకు కావాల్సిన పని టగటగా చేసుకుంటా, ఆ డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తా, అడ్జస్ట్ చేసుకొని ఏదో చేయాలి కదా. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది శానిటేషన్ లేదు మా సత్యనారాయణ పదంలో 49 నీళ్ళల్లో అప్పుడెప్పుడో 4,20,50 లక్షలు పని చేయలేదు. మళ్ళీ 40 లక్షలు పని పెడితే కనీసం తన పెట్టి తన పెట్టలేదు. అవి కూడా వేసేది టాయిలెట్స్ అని చెప్పేసి ఆ స్కూల్ ఏంటంటే ఆ స్కీమ్ తీసేసేది. మనం జడ్పీలో పెడితే ఆ స్కీమ్ లేదు, ఆ స్కూల్ స్కీమ్ లేదా మన కార్పొరేషన్ ఇచ్చిన ఒక టాయిలెట్స్ పెట్టించేది. టాయిలెట్స్ టీచర్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. పెట్టించేసి రెండు కట్టించేది. అవసరానికి పైన షీట్ పైన చేయలేదు, లో బడ్జెట్లో చేయండి ప్రవర్తన కాదు. వాళ్ళ వేరే రోడ్లు చిన్న చిన్న 50 ఎన్ఎస్పీ లేదు, ఆర్ఎంపీ లేదు, ఇరిగేషన్ లేదు, వాళ్ళకి ఎక్కడ పెట్టేది. కార్పొరేషన్ లిమిట్ కార్పొరేషన్ లిమిట్ ఆర్ఎంపీలో పిలిపించు. ఎవరు అతను ఎగ్జిక్యూటివ్ మీరు ఎవరు రమ్మని చెప్పండి, 5 నిమిషాలు రమ్మని చెప్పండి. అంటే మనం ఇలా మేకప్ చేసాము అంటే విత్ ఇన్ వీక్ లోపల పనులు అయిపోవాలి. లేదు అన్నప్పుడు కాల్ ఏదన్నా ఉన్నప్పుడు చెప్పాలి. అంతేగాని డ్రాగన్ చేసుకుంటా పోతా ఉంటే తెల్లారా ఉంది, డేట్ మారుతుంది, నెల మారుతుంది. నోటీస్ ఏంటండి? నోటీస్ ఎందుకు ఇస్తారు? కోర్టు లేదు, ఏమైనా ఎట్లా పోతారు కోర్టు కంటే వచ్చి నేను కట్టుకుంటాను, ఇక్కడ నేను కట్టుకోమంటావు. నాకు కార్పొరేషన్లో ఇదంతా కదా ప్లేస్ శుభ్రంగా పక్కన కట్టుకున్నాం. మనం కూడా మీరు నాకు నోటీస్ ఇవ్వండి, నేను ఇస్తా. ఇస్తావా? అడిగిందని చెప్పమ్మా. కార్పొరేషన్లో ఉంది పక్కన స్థలం ఉంటుంది, మేము కూడా కట్టుకుంటాము. నాకు నోటీస్ ఇస్తుంది, నేను రిప్లై ఇస్తా. తీసుకోమంటావా అట్లా? ఉండాలి, చేసే పని జనంటే ఉండాలి, లేకపోతే చెరువుగా సాగుతుంది. ఆడికి చుట్టూ ఒక 50 వస్తుంది. ఈ డైరెక్షన్ కూడా మా మేయర్ గారు ఇచ్చేస్తారు. కొత్త చెట్లు ఇచ్చినా బాగుంటుంది, కొత్త చెట్లు అది ఆర్ఎంబి వాళ్ళది మళ్ళీ కాదు. ఆర్ఎంబి వాళ్ళకి నోటీస్ ఇచ్చామన్నారు సార్. ఎవరికి ఏమి ఇవ్వలేదు. ఆర్ఎంపీ వాళ్ళకి నోటీస్ ఏదైనా ఇస్తే నాకు చెప్పండి. నీకు ఎవరు కావాలో తీసేటప్పుడు వస్తారు. 5 అడుగులు 5 అడుగులు 8 నెలలు అయింది. ఏం చేస్తున్నట్టు కమిషనర్ గారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కదా. 5 అడుగులు ఇచ్చడానికి ఆ డిపార్ట్మెంట్ ఏంటి, ఈ డిపార్ట్మెంట్ ఏంటి? ప్రాబ్లం ఏంటి చెప్పండి.
రెవెన్యూ వాళ్ళే తీసుకుంటారు. మీకేం పని అయ్యాక మీకు ఎందుకు వాళ్ళంతా ట్యాక్స్ ఇవ్వండి, రెవెన్యూ వాళ్ళే తీసుకుంటారు కదా. ఏమంటే కమిషనర్ మీకు ఎందుకు మీకు ఏదో పని చెప్తేనే ఆర్ఎంపీ వాళ్ళు లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళ దగ్గర కలెక్షన్స్ మళ్ళీ శానిటైజర్స్ అన్నీ కూడా కార్పొరేషన్ చేస్తారు. ఫాస్ట్గా చేయాలి. మనం మీకు ప్రాబ్లం ఏంటి? కోఆర్డినేట్ చేసుకుంటే ఏమంటే దాని అన్లిమిటెడ్ అయినా కూడా లోకాలిటీ చేసుకెళ్తే ఆ లోకాలిటీ కోఆర్డినేట్ ఏం లేదు, కేసు అయితే చెప్పండి. వాళ్ళు ఏ విధంగా కేసు పెట్టారో వాళ్ళు ఆ విధంగా కేసు చేస్తాం. వాళ్ళు కొట్టిన వెంటనే మాకు వర్క్ జరగాలి టెండర్ పెట్టాము సార్. అది పాత కాంట్రాక్టర్ పార్టీ ఒకటి పెండింగ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే సార్ అది వేసినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది. 31, 32, 29, 29 ఫండమెంటల్ కదా సార్. ఆ టౌన్లో వాటర్కి బాగా వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది సార్. మిగిలిన రోడ్లన్నీ వేసేస్తున్నాం, మీకు ఐడియా ఉంది కదా. ఆ లాస్ట్ ఒక బాత్రూమ్స్ ఉన్నాయి కదా సార్, అక్కడ నుంచి అక్కడ స్టాగ్నేట్ అయిపోతుంది. ఇప్పుడు రోడ్ వేసి అంత బాగా వాకింగ్కి అందరూ వెళ్తున్నారు సార్. ఈ వర్షం అన్నప్పుడు వాకింగ్కి వెళ్ళడానికి వాకర్స్ ఇవ్వండి, అది బాగా ఇబ్బంది అవుతుంది. అదొకటి. చెరువు కట్ట మీద సోలార్ లైటింగ్ సిస్టమ్ పెట్టుకున్నాం సార్. డ్యామేజ్ అయ్యి రీప్లేస్మెంట్కో మరి అది తెలియదు సార్. ట్రాక్ కాదు, ట్రాక్ వాకింగ్ ట్రాక్ సంబంధించిన దానికి అసలు మెయిన్ ఎవరనేది అర్థం కాదు. మనం చేశాక చేశాం కదా, అక్కడ వాకింగ్ ట్రాక్ బాగా వర్షం ఇబ్బంది పడుతుందా? అందుకని వాకింగ్ ట్రాక్ కూడా రమ్మని చెప్పండి. స్కూల్స్ సార్ ఏపీ జీబీసీ నుంచి మనకు పిలిపించాలి సార్. మీరు చెప్పిన తర్వాత ఏపీ జీబీసీ నుంచి ఒక లేడీ వచ్చారు. ఐడెంటిటీ ఊరకనే ఎర్రమట్టి తోలేసి దాన్ని సదరం చేసాము, తర్వాత నడుస్తారులే వాళ్ళు ఏం పోయింది లేకపోతే తప్పదు. అంటే వాళ్ళు అదే లేయర్ లాగా వేస్తారు. అంటే రెడ్ తో కొద్దిగా శాండ్ మిక్స్ చేసి అదే ఆ టైంలో చేయమని చెప్పారు సార్. వచ్చారా వాళ్ళు? వచ్చారు సార్. ఒక లేడీ వచ్చి అదే మనం టెంపర్ పెట్టాం సార్. అయిపోయింది, కాంట్రాక్టర్ రెడీ ఉన్నాం, చేపిస్తాం సార్. అప్పుడు చేపిస్తాం. అన్ని దాంట్లో పార్కులో ఉండే దగ్గర వాకింగ్ ట్రాక్ అంతా అట్లనే పెట్టండి. సరే సార్. పెడితే కొన్నాళ్ళు ఉంటుంది, అది వర్షం పడ్డా ఇబ్బంది ఉంటుంది. నేను చెప్తాను. వాకింగ్ ట్రాక్ ఆల్రెడీ 10 lakhs తో టెండర్ పెట్టాము. ఆ టెండర్ కూడా అయింది. కాంట్రాక్టర్ కూడా చేస్తానే వచ్చారు సార్. అక్కడ కూడా అవును సార్. చూసినప్పుడు కూడా పిలిపిస్తాం సార్. ప్రతి మనిషికి లైఫ్లో డబ్బులు బాగా పోటీ ఉండేటప్పుడు 14-19లో ఒక సంవత్సరంలో మేము 250 కోట్లు పనిచేశాను. వచ్చే లోపలికి 1,15 లక్షలు చేసాం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉండేది కొన్ని లాస్ట్ గవర్నమెంట్ వల్ల, కొన్ని ఓవరాల్గా ల్యాబ్స్ అవటం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. ఆ టైంలో ఏం చేశారంటే ప్రతి జిల్లాలో ఏదైతే మనకి ఇప్పుడు కలెక్షన్ అవుతుంది 75 కోట్లు కలెక్షన్ అవుతుంది. 75 కోట్లు కూడా గవర్నమెంట్కి పోయి గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు ఒక పద్ధతి పెట్టారు. ఆ డబ్బులు అవసరం అనుకుంటే వాళ్ళే వాడుకునే పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి కూడా బిల్స్ అని ఇక్కడ ఇవ్వకపోవడం, ఇలా పనులు జరగకపోవడం కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మార్చారు. ఇప్పుడు మనకు వచ్చిన ఏదైతే కలెక్షన్ అవుతుందో మన డబ్బులు ఇక్కడ మనం ఖర్చు పెట్టుకునేట్టుగా దాన్ని కూడా చేశారు. కాబట్టి మీరు సీరియస్గా తీసుకోండి. ఎవరైనా కూడా వర్క్ చేశారు అంటే 3 నెలలు టైం, 3 నెలలు టైం లోపల మీరు ఫినిష్ చేయాలి. దాని పద్ధతిలో ఆలోచన ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటే మీరు వేయండి.
ఇబ్బందులు ఉన్నప్పుడు ఏకపోతే ఆల్టర్నేట్ ఎట్లా చేయాలనేది కూడా చూస్తాం. ఎవరైతే ఇప్పుడు మన గవర్నమెంట్ నుంచి కొంచెం లేట్ అయిపోయి ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాంట్రాక్ట్లో ముందుకు వచ్చారో ముందుకు వచ్చే అవసరం అనుకున్నప్పుడు పెట్టి మాకు వర్కులు కూడా కంప్లీట్ చేస్తారో రేపు వస్తాయి. మనకు 5-12 అయితే రేపు మళ్ళీ 50 కోట్లు 100 కోట్లు వచ్చినప్పుడు మేము పిలిచినప్పుడు మేజర్ వర్క్స్ కూడా వాళ్ళకే ఇస్తాం. మీరు అప్పుడు కావాలని చెప్పి టెండర్లు వేసినా కూడా అవి క్యాన్సిల్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా కూడా రేపు మీకు ఏదో విధంగా బెనిఫిట్ వచ్చేటట్టు మనం చూస్తాం. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని వర్కులు వేసేసి ఇప్పుడు సింగిల్ వర్కులు వేసిన వాళ్ళు 15 మంది దాకున్నారు. సింగిల్ వర్కులు వేసిన వాళ్ళు మీకు డబ్బులు కూడా రాబోయారు. అయినా ఇంతవరకు పని మొదలు పెట్టాలి. నెల అయిపోయిన తర్వాత కూడా మీరు పని మొదలు పెట్టకపోతే మేమేమో ఇక్కడ టెండర్లు అయిపోయి ఇప్పుడు ఒక్కొక్కరు ట్రైన్ కావాలి, ఇబ్బంది ఉంది, అక్కడ రోడ్డు ఇబ్బంది ఉంది, వర్షం వస్తే మాకు బాగా ఇబ్బంది అని చెప్పి పబ్లిక్ వస్తున్నప్పుడు మనం టెండర్లు పిలిచినప్పుడు కంప్లీట్ చేయకపోతే మనం ఏం మెసేజ్ ఇవ్వాలి? మీరు ఎప్పటికప్పుడు మనకు ఫిక్స్ అయ్యే వర్క్స్ ఇప్పుడు 415 వర్క్స్ ఉన్నాయి. 415 వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి అనుకోండి. ఆల్టర్నేటివ్ వర్క్స్ పోయినప్పుడు అక్కడ ఉండే సమస్యలు కొన్ని తగ్గుతాయి. మనకి ఆ సమస్యలు తగ్గాలి అంటే మీ అందరూ కూడా సహకరించాలి కదా, మీ అందరూ కూడా ముందుకు రావాలి. మీరు నేను అప్పటికీ చెప్తున్నాము, లెస్ చేసుకోవాలండి, లెస్ చేసుకోండి, 10 రూపాయలు మీకు మిగిలేటట్టు చేసుకోండి, కాంపిటీషన్ పడగాకండి. అనవసరంగా ఏదో ఆతులుగా చేయవల్ల ఇంకా మనం చేయాల్సింది చాలా ఉన్నాయి. గోల్డెన్ వర్క్స్ వస్తాయి. మీరు కూడా కాంప్రమైజ్ పద్ధతిలో జాగ్రత్తగా చేసుకోగలిగారు అంటే మీకు సేఫ్ జోన్లో మీరు ఉంటారు. మాకు కావాల్సిన వర్కులు కూడా ఫాస్ట్గా అవుతాయి. వర్కులు ఫాస్ట్గా అంటే పబ్లిక్లో కొంత గ్రీవెన్స్ తగ్గుతాయి. కాబట్టి మీరు కూడా ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా రెండోసారి రిపీట్ చేసుకోవాలంటే మీరు ఎవరైతే ఉన్నారో 3 నెలల లోపలే కంప్లీట్ చేయాలి. అవి కంప్లీట్ చేసే పద్ధతిలో మీరు పనిచేయండి. ట్రైన్స్ కూడా ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇస్తాం. రోడ్ అయితే 10 రూపాయలు మిగులుతుంది. ఎన్ క్యాప్ వర్క్ అయితే డబ్బులు ఇమీడియట్గా వస్తాయి. లేకపోతే ఇట్లా పెట్టుకొని ఆ రోడ్డు వర్క్లే చేసుకుంటా ట్రైన్ రాగానే మనకేం తెలియనట్టు ట్రైన్స్ నా వల్ల కాదనుకోవటం ఇలా చేసిన వాళ్ళు మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మేము అబ్జర్వ్ చేస్తుంటాం. పేపర్ అవుతుంది. చేసిన ఎవరైతే నిజంగా రియాలిటీగా పనిచేస్తారో వాళ్ళని మనం కూడా ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి తీసుకొస్తాం. అంతేగాని ఊరికనే మాటలు వేకలు అవన్నీ చేసేది కాదు. అందరూ కూడా ట్రైన్స్ కూడా ఉన్నప్పుడు 2 రోజులు వర్క్ చేస్తే ఒక 3 ట్రైన్స్ కూడా తీసుకోవాలి. ట్రైన్స్ కూడా చేయాలి. వైఎస్ఆర్ ట్రైన్స్ ఎన్ని ట్రైన్లు చేసాం మనం, అన్ని దగ్గర ట్రైన్లు చేసాం. అన్నీ కూడా ఆలోచించుకొని మీరు కూడా ఫాస్ట్గా చేయండి. పేమెంట్ సిస్టమ్ కూడా ఒకటే చేస్తున్నాం. ఈ మంత్ ఒక ఆఫర్ అయితే 1 కోటి రూపాయలు ఉంటాయి. 1 కోటి రూపాయల్లో అందరికీ ఈక్వలైజ్గా వచ్చేటట్టు ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈక్వలైజ్గా వచ్చేటట్టు చేస్తాం. ఒక 5 కోట్లు ఉన్నాయంటే అందరికీ ఈక్వలైజ్గా 5 లక్షలు లేకపోతే 30 లక్షలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా చేసుకుంటూ వస్తాం. ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది ఎంతో మంది రిలీజ్ అయ్యేటట్టుగా సార్ సిస్టమ్ తీసుకుంటాం. 50 లక్షలు ఉంటే 3 లక్షలు ఇస్తారు. అదే కానీ 4 కోట్లు ఉంటే 5 లక్షలు ఇస్తారు. అదే 25 కోట్లు ఉన్నాయనుకో, ఉన్నాయనుకో, మీరు ఏముంటే బిల్లు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఉంటే ఇవన్నీ క్లీన్ చేస్తారు. డబ్బులు అనేది వస్తాయి. మీరు గుర్తుపెట్టుకుని నిన్న కూడా మాట్లాడేసి డబ్బులు అనేది వస్తాయి, ఆగేది కాదు. కాకపోతే తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. తాత్కాలికంగా కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయినా కూడా మీ పేమెంట్లు మీకు వస్తుంది. ఎక్కడ కూడా మీరు చేసిన పనికి ఖచ్చితంగా వస్తుంది. మీరు పని చేయండి, ఇమీడియట్గా ఎంబుక్ రాపించుకోండి. ఆన్లైన్ ఎంబుక్ కూడా లేదు, ఆన్లైనే కాబట్టి ఆన్లైన్లో క్లిక్ చేయించుకోండి. ఇమీడియట్గా ప్రయారిటీ బేస్లో మీకు అందరూ కూడా ఎవ్రీ మంత్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా మేము తీసుకుంటాం. ఎంతమంది ఎవరి మంది కలెక్షన్ ఏదో ఒకటి వస్తుంది, దాన్ని వచ్చిన దాంట్లో మాత్రం అందరికీ ఇచ్చేటట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు పొద్దుగోపులు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం చెప్పినట్టు రోజు ఆఫీస్ కాడికి రావడం, మమ్మల్ని మా బిల్లు పెట్టడం, ఇవన్నీ పెట్టుకోవాలి. ఒక సిస్టమ్ పెట్టండి. లేకపోతే 5వ తారీఖు 7వ తారీఖు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఆ డేట్లో ఖచ్చితంగా మీకు ఏదైతే బిల్లు వచ్చినాయో అప్డేట్ చూసుకొని దాని ప్రకారంగా మీకు పేమెంట్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి. 20వ తారీఖు 15వ తారీఖు అనేది కాకుండా ఫస్ట్ వీక్లో ఒక డేట్ పెట్టుకుంటే ఆ డేట్లోనే మీరు రోజు కార్పొరేషన్ కాడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఏడేం జరుగుతుందని బయటకు పోయి మాట్లాడటం,
లేకపోతే ఆడేం చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు ఫాలోఅప్ అయితే మేము ఎందుకు వస్తాం వాడికి? అన్ని సిస్టమ్ కూడా నోటీస్ బోర్డులో పెట్టేస్తున్నారు వాళ్ళు. ఈ రేట్లో మేము ఇస్తాం అనే ప్రయారిటీ ఏ కాంట్రాక్ట్లో ఎంత అమౌంట్ ఉందో కూడా డిస్ప్లే పెట్టండి, ట్రాన్స్పరెన్సీగా పెట్టండి, కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టండి. ఏమో ఇప్పుడు దాకా ఇన్ని వర్క్స్ చేశారు, ఈ పెండింగ్ ఉంది బిల్స్, మీకు ఈ పేమెంట్ ఇదిగో మేము మన దగ్గర ఉండేది ఏదైతే ఫస్ట్ మీకు ఒక డేట్ ఫిక్స్ చేయండి. 5వ తారీఖు అంటే 5వ తారీఖు. మీ దగ్గర 50 లక్షలు ఉంది, 1 లక్ష రూపాయలు ఇవ్వండి, నో ప్రాబ్లం. మనకి రేపు గవర్నమెంట్ నుంచి రావాల్సినవి ఉన్నాయి కదా, ఇప్పుడు స్టాంప్ డ్యూటీ కానీ బీపీఎస్ కానీ ఇట్లాంటివి వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఎస్ఎంటీ కూడా వస్తుంది, అవి కూడా డబ్బులు ఇవన్నీ ఉన్నాయి. అన్ని జిల్లాల్లో ఇదే ప్రాబ్లం ఉంది, అన్ని జిల్లాల్లో రావాలి. అవన్నీ వచ్చినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ల్యాబ్స్ ఇవన్నీ జరిగినాయి. ఆ గవర్నమెంట్ ఆ ల్యాబ్స్ పోవడానికి ఇప్పుడుండే పథకాలకి వాటికి డబ్బులు దీనికి ఇవన్నీ కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంది. జరిగినప్పుడు వచ్చినప్పుడు మనం ఫ్రీ అయిపోతాం. ఫ్రీ అయిపోయినప్పుడు రెగ్యులర్గా మీ డబ్బులు మీకు వస్తూ ఉంటాయి. కొంచెం పేషెన్స్ పట్టండి, ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తుంది. కానీ మీరు ఆ డబ్బులు వస్తేనే చేద్దాం, టెండర్లు అన్నీ నాకే కావాలి, ఇన్ని టెండర్లు పెట్టారు అన్నిటికీ మనం వేయాలి. నా దగ్గర 25 వర్కులు ఉన్నాయి, 25 వర్కుల్లో రేపు నా ముందు వరకు డబ్బులు పడితే 25 వర్కులు స్టార్ట్ చేస్తాం. ఏదో అయిపోతున్నట్టు మాత్రం మీకు ఫీల్ అవ్వాలి. మీకు ఎంత కెపాసిటీ ఉందో అన్నీ వర్క్ చేయండి. ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉండేది, వస్తూనే ఉంటాయి వర్క్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకనే ఒకసారి ఎందుకంటే టెండర్లు పడుతున్నాయి, పనులు జరగట్లా, మా రూల్స్ లెవెల్లోకి వచ్చేటప్పుడు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకసారి అందరితో కూడా మాట్లాడతాం. ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంది, ఇబ్బంది ఉన్నా కూడా మీకు సార్ట్అవుట్ అవుతుంది. నేను కూడా ఎవరో పడుతున్నాం, ఎంత తొందరగా అయితే తొందరగా మీ పాత అన్ని ఇస్తాం. మీకు ఇవ్వాల్సిన 45 కోట్లు ఇస్తే 0 లెవెల్ అవుతుంది. మనకి రావాల్సిన 50-60 కోట్లు గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఉంది. అది వచ్చినా కూడా మొత్తం మీకు 0 లెవెల్ చేస్తాం. 0 లెవెల్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని కార్పొరేషన్ని కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా వర్కులు చేశారో వాళ్ళని మేము గుర్తిస్తాం. అది ఖచ్చితంగా చూసుకోండి. ఎంఈ గారు రోజు ఇబ్బందులు రూపాయలు ఇబ్బంది ఉన్నా కూడా 10 రూపాయలు 2 రూపాయలు తీసుకుని పనిచేసే వాళ్ళు ఎవరనేది మీరు ఐడెంటిఫై చేయండి. వాళ్ళనే మనం రేపు ఎంకరేజ్ చేస్తాం. మంచి వరకు 10 రూపాయలు మీరే వచ్చు. అప్పుడు ఎవరైనా వేసినా కూడా మనం ఎట్లా కట్ చేయాలని నాకు తెలుసు. అది చూసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. తోటి కార్పొరేటర్ తోటి ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన కార్పొరేటర్ ఫస్ట్ సారిగా ఎన్నికై ఆల్రెడీ 4 సంవత్సరం అయిపోయింది. క్లైమాక్స్ 6 నెలల్లో కూడా మన వార్డులో చేయాల్సిన పనులన్నీ కూడా కార్పొరేటర్ తోటి సిబ్బంది కోఆర్డినేట్ చేసుకొని చూసుకోవాల్సిందిగా కూర్చోవాలి. ఏదైతే ఉన్నాయో రోడ్డు మోడల్ రోడ్డు తయారు చేస్తాం. అంటే మెయిన్ రోడ్స్ అంటే మన ఒంగోలు వచ్చే లోపల కలెక్టరేట్ రోడ్ ఒకటి, ట్రంక్ రోడ్ ఒకటి, గుంటూరు రోడ్ ఒకటి, కర్నూలు రోడ్ ఒకటి, అదేవిధంగా మగమ్మూరు రోడ్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా మెయిన్ రోడ్స్, పెద్ద రోడ్లు ఉన్నాయి. దాంట్లో ఈరోజు గుంటూరు రోడ్ని ఒకటి తీసుకున్నాం. అక్కడ మన స్టాచ్యూ ఉంది కదా, మన మామూలు సుబ్బారెడ్డి స్టాచ్యూ దగ్గర నుంచి ఆ సౌత్ బైపాస్ వరకు ఆ రోడ్ని మోడల్గా చేస్తున్నాం. అంటే అన్ని రోడ్లు ఈ విధంగా చేయాలని. దాంట్లో మొత్తం ఇవన్నీ కూడా వస్తుంది. న్యూ డ్రైన్ విత్ కవర్ స్లాబ్స్, డ్రైన్ కనపడకుండా మనం క్లీన్ చేసుకోవడానికి దానికి మాన్యువల్ పెడతారు, అది పెట్టేసి దాన్ని అట్లా చేయటం. వైడనింగ్ ఆఫ్ రోడ్ విత్ సీసీ, ఎండ్ టు ఎండ్ సీసీ రోడ్ రావడం. తర్వాత బీటీ సర్ఫేస్ అనే సీసీ రోడ్ సర్ఫేస్. బీటీ రోడ్లో కూడా ఎక్కడెక్కడ అంటే మనకి పోయిన పాతకాలంలో ఏం చేశారంటే ఒక రోడ్డుని 40 అడుగుల రోడ్ను కూడా అప్పుడు సగం వేశారు, సిమెంట్ రోడ్. దానివల్ల మధ్యలో ఒక లైన్ లాగా పడిపోయి అది మధ్యలో గ్యాప్ వస్తూ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉండేది ఏంటంటే పెద్దవి వచ్చినాయి ఫేవర్స్, ఒకసారి మనం 6 మీటర్లు అయినా వేసుకోవచ్చు. ఆ పరిస్థితులు అప్పుడు లేవు. దాన్ని కూడా ఉండే ప్యాచ్ వర్క్స్ కానీ, నెక్స్ట్ డివైడర్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, అదేవిధంగా నేమ్ బోర్డ్స్ కానీ, ఆ తర్వాత వచ్చే లోపలికి మార్కింగ్ పెయింట్స్, జీబ్రా క్రాసింగ్స్ ఇవన్నీ వస్తాయి. అక్కడ స్టడ్స్ వస్తాయి. అక్కడ మన సర్కిల్లో కూడా అక్కడ ఒక వస్తుంది, గుంటూరు రోడ్డు సర్కిల్ కూడా ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా పోతురాజకాలం బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఒక 8 పాయింట్లతో తీసుకున్నారు. ఈ మోడల్ని ఎప్పుడు కంప్లీట్ అవుతుంది?
6 months కాదు, విత్ 3 months లోపల ఈ రోడ్డు మోడల్ రోడ్ తయారు. ఓకే, థ్యాంక్ యూ.